వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ఈ విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ప్రజల గుండెల్లో జరగని ముద్ర వేసి సంక్షేమానికి అభివృద్ధికి మారుపేరుగా నిలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారికి అదొక స్వర్ణయుగం. అలాంటి స్వర్ణయుగాన్ని మన 19-24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసాం. మరి ఏదో కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వల్ల అబద్ధ వాగ్దానాల వల్ల ప్రజలు పార్టీకి దూరమైన మళ్ళీ అలాంటి పరిపాలనే కావాలని ప్రజల్లో అప్పుడే భావనమైంది. దానికి అప్పట్లోనే ప్రజల్లోనే ఆ మార్పులను గమనిస్తున్నాం. ఇది ప్రత్యేకంగా ఈరోజు కార్యకర్తలందరూ ఈ కార్యక్రమానికి అందరికీ నమస్కారం. ఆయనకు మనం ఆయన యొక్క సంక్షేమము అభివృద్ధికి మనందరము పాటుపడాలని అదే ఆయన ఇచ్చే మనం ఘనమైన ఇవ్వాలి. మన రాష్ట్రంలో పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు చేపడుతూ అదేవిధంగా రాష్ట్రాభివృద్ధి కోసం సమైక్యంగా అన్ని ప్రాంతాలు సమతౌల్యంగా అభివృద్ధి చేసిన ఉద్దేశంతో అనేక సెంటులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి జలయుక్తంగా అంద్రీ నేవా అయితేనేమి గాలేరు నగరి అయితేనేమి ప్రాజెక్టు తీసుకురావడం, ఈరోజు అభినవ భగీరథుడని చెప్పి చిరస్థాయిగా ప్రజల మనసుల్లో, రైతుల మనసుల్లో, పేదల మనసుల్లో ప్రతి ఒక్కరి అభిమానం ఉన్న నాయకుడు ఆయన. మా అందరికి కూడా సొంత తండ్రి మాదిరి మమ్మల్ని అందరినీ చూసుకుంటూ వచ్చాడు. ఆయన వర్ధంతి అందరికీ విచారకరం. ఆయన చిరస్మరణీయుడిగా ఉంటాడని చెప్పి మనందరం కూడా ఈరోజు ఆయన ప్రజల కోసం నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మనం వైఎస్ఆర్ శ్రేణుల కుటుంబం అంతా ఇక్కడ ఒక చోట జమ అయినాము. ఆయన నివాళులు అర్పించడానికి ఇక్కడ ప్రతివార్తలో జమ అయ్యి ఆయన నివాళులు అర్పిస్తున్నాము. ఈరోజు మేమంతా ఒకటే చెప్తున్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు, రకరకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చేసి ప్రజలకు అన్ని విధాల్లో ఆదుకుంటారు. ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఉన్నానని చెప్పి వాళ్లకు ఆర్థిక స్థితిగతులు బాగుపడాలనే ఉద్దేశంతో రకరకాల స్కీమ్స్ తెచ్చారు. ఇప్పుడు ఉండే గవర్నమెంట్ కూడా అవే స్కీమ్స్ను పేర్లు మార్చి అవే చేస్తున్నారు తప్ప వేరేది ఏమీ చేయడం లేదు. ఆయన చేసేది కూడా ఈరోజు ఎల్లవేళలా ప్రజల మనసుల్లో అట్లే ఉండిపోతుంది. కాబట్టి మనం ఒకటే చేయాలా, ఇప్పుడు ఆయన ఆశయాలను ఆయన దీన్ని పట్టుకుని వచ్చేదను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన ఆశయాలను ఆయన లేకపోయినా ప్రజల దగ్గరికి తీసుకుని పోతున్నారు, ప్రజల చెంతకు తీసుకుని పోతున్నారు. సార్ చెప్పినట్టు 2019 నుండి 2024 వరకు ఆ యుగం మనం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యుగాన్ని మనం చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల ఏం జరిగిందో తెలియదు. కొన్ని విషయంగా ఈరోజు మనము ఇబ్బందులు పడి వేరే ప్రభుత్వంలో రావడం జరిగింది. కానీ ప్రజల్లో ఒక 2-3 నెలలైనా ఇప్పుడు ఒక ఫీలింగ్ వచ్చింది, మనము ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకున్నాము, తిరిగి ఆయనకు మనం తీసుకోవాలనే ఒక ఇది వాళ్ళలో కనిపిస్తాం. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మేమంతా వైఎస్ఆర్ శ్రేణులంతా ఒకే గొట్టి మీద ఉంటాము. ఏ సమస్య వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కార్యకర్తలకు మేమంతా కలిసికట్టుగా పోరాడతాము. ఆయన ఆశయాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కష్టపడుతున్నారో అదేవిధంగా మేము కూడా కష్టపడి తిరిగి రాజన్న రాజ్యం మన స్టేట్లో రావాలని చెప్పి మనం విశ్లేషిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాము. ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడే విధంగా తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మన జగనన్న కూడా సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పారో వాటిని 100% కూర్చొని తప్పకుండా నెరవేర్చిన గొప్ప ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే తండ్రి ఏదైతే ఆయన ఆలోచనలు ముందుకు వచ్చాడో అదే ఆలోచనని మరింతగా ప్రజల్లోకి తీసుకోవాలని ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. కానీ ఈరోజు మనం చూస్తున్నాము, కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తామని మభ్యపెట్టి ప్రజల్ని పక్కదాన్ని బట్టి ఈరోజు గెలిచారే కానీ ఇంతవరకు దాదాపు 2 నెలలు అయిపోతుంది, ఇంతవరకు ఆ సంక్షేమ పథకాలను ఈరోజు ఇంతవరకు అమలు పరచలేదు. కానీ ప్రత్యక్షంగా అయితే పిల్లల భవిష్యత్తు, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకి అమ్మఒడి ఇంతవరకు ఇవ్వలేదు, రైతు భరోసా ఇవ్వలేదు. కానీ జగనన్న ప్రభుత్వం వల్ల ఎప్పుడైతే స్కూల్స్ ఓపెన్ అయితే ఆ రోజే పిల్లలకి పుస్తకాలు కావచ్చు, వాటి కావాల్సిన మెటీరియల్స్ కావచ్చు అన్ని సకాలంలో అందించడం జరిగింది. అదేవిధంగా
అమ్మఒడి కూడా చేరిన వెంటనే, కానీ ఈరోజు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అమ్మఒడి ఎప్పుడు పడుతున్నారు, సో దాన్ని మళ్ళీ ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. వీటన్నిటిని ప్రజలందరూ గమనిస్తున్నారు. వచ్చే కాలంలో మన జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలతో తీసుకొచ్చే ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి స్పష్టంగా ఈరోజు అర్థమవుతుంది. రాబోయే కాలంలో 100% మన జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని మరిన్ని సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకునే ప్రభుత్వంగా ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు. పరిస్థితులు కరెక్ట్గా 15 ఏళ్ళు అయిపోయింది. దీనికి మన రాష్ట్రం అంతా కూడా మన రాజశేఖర రెడ్డి ఓటు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎంతో గౌరవంగా రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి లేని లోటు అనేది ప్రతి ఒక్కరికి కూడా చిన్న మనిషి నుంచి పెద్ద మనిషి కూడా తెలుస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఇంటికి కావాల్సిన పథకాలు కావాల్సినవన్నీ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి. అది గుర్తించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు. దానికి ఇప్పుడు గవర్నమెంట్ లేదు, కానీ మన గవర్నమెంట్లో ఉండే ప్రజలందరూ కూడా ఇదే పథకాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.